హాయ్ మామ, ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుందామా? అవును, మీకు ఎవరికైనా హ్యాబిట్ ఉందా వంట చేసేటప్పుడు, ఇంట్లో వర్క్ చేసేటప్పుడు సాంగ్స్ వినడం? నాకైతే మస్త్ హ్యాబిట్ ఉందన్నమాట. అంటే ఏ వర్క్ చేసినా సాంగ్స్ పెట్టుకొని చేయడం అలవాటు. అండ్ ప్రాసెస్లోకి వస్తే ఫిష్ అంటే ఫిష్ తెచ్చా సగం. అంటే కొన్ని ఏమో ఫ్రై చేసా, కొన్ని ఏమో అంటే పులుసు లాగా చేసా అనమాట. అంటే మీరు ఫ్రై వీడియో చూడకపోతే చూడండి, కింద ట్యాగ్ చేస్తాను. అండ్ ప్రాసెస్లోకి వస్తే మీ అందరికి తెలిసిన ప్రాసెసే, అంతకుమించి కాదు. అయినా నేను ఈ ప్రాసెస్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, బట్ కర్రీ మాత్రం సూపర్ వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్తా. ఏం లేదు, కడిగిన ఫిష్ ఉంటుంది కదా, దాన్ని మనం ముందే ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ పట్టుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే మిక్స్లో వేసుకొని పెట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత లైట్గా ఆయిల్ వేసి, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ వేసి, టమాటా వేసి, ఇట్లా మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంతో కదా మాకు అర్థమైపోతుంది ఎప్పుడు పచ్చిపులుసు వేయాలి అనేసి. నేను ఆల్రెడీ ముందే పచ్చిపులుసు నానేసుకొని పెట్టుకున్నా. సో నెక్స్ట్ పచ్చిపులుసు వేసుకున్నా. దాని తర్వాత బాగా మసలాలి. అంటే ఈ ఫిష్ ఫ్రైలో మొత్తం టేస్ట్ ఏంటంటే, మనం వేసిన పచ్చి పులుసు బాగా ఫ్రై అంటే బాగా మసిలితేనే మనకు టేస్ట్ వస్తుంది. ఆల్రెడీ మా రూమ్లో ఉన్న ధనియాల పొడి వేసేసాను. ఇప్పుడు చూసారా ఈ వీడియోలో ఎట్లా మసులుతుందో? అట్లా మసిలినప్పుడు మనం ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఫిషెస్ వేసుకోవాలి. ఫిషెస్ వేసుకున్న తర్వాత మొత్తం దగ్గరికి ఉడికిందాక ఉంచుకోవాలి. దగ్గరికి ఉడికిందాక ఉంచుకుంటే టేస్ట్ మస్తు వస్తుంది. ఎప్పుడైనా చేసుకొని ట్రై చేయండి. ఆ రోజు కంటే నెక్స్ట్ డే తినండి, సూపర్ ఉంటుంది. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్.